మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పత్తి పంటలో పెరుగుదల, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ దగ్గర సైడ్ బ్రాంచెస్ రావడానికి, వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి, ఎప్పుడైతే వేరు వ్యవస్థ బలంగా ఉంటుందో మొక్క పోషకాలు తీసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా మొక్క పోషకాలు మంచి పోషకాలు తీసుకోవడం వల్ల మనకు మనకు దగ్గర సైడ్ బ్రాంచెస్, అదేవిధంగా గ్రోత్, ఫ్లవరింగ్ కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మనం మొదటి నుండి ఈ బెస్ట్ టానిక్స్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే మొక్కలలో ఏదైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మొక్కలలో మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడానికి సులభంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ కూడా బాగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ వీడియోలో బెస్ట్ టానిక్స్ గురించి తెలుసుకుందాం. సో అవి మంచి రకాల టానిక్సే, మీకు మార్కెట్లో దగ్గర లభించే టానిక్సే. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ పైన అన్ని రకాల పంటల గురించి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనకు పిఐ వల్ల బయోవిటా ఎక్స్, ఇది మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో మనకు ఈ బయోవిటా ఎక్స్ వల్ల దీంట్లో మనకు సముద్రపు నాచి నుంచి తయారు చేసిన ఏదైతే మనకు న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ లాంటి మనకు న్యూట్రియన్స్ ఉండడం వల్ల మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దగ్గర కొమ్మలు రావడానికి, అదేవిధంగా గ్రోత్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో దీని మోతాదు కానీ చూసుకున్నట్లయితే 15 లీటర్ పంప్కి వచ్చేసి 40 ml అయితే మనము యూజ్ చేసుకోవాలి. మనము నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు ఇసాబియన్. సో ఈ ఇసాబియన్ వచ్చేసి మనకు దీంట్లో అమినో యాసిడ్, మంచి రకాల అమినో యాసిడ్ కంటెంట్ ఉండడం వల్ల మనకు ఇది పెరుగుదలకు, అదేవిధంగా వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి దగ్గర ఇది మనం స్ప్రే చేసిన తర్వాత మనకు 10 రోజులలో మనకు దీని రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది అన్నమాట. మనకు గ్రోత్లో చాలా వరకు తేడా అనేది కనిపిస్తుంది. మనకు చాలా వరకు గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మనకు ఇది గ్రోత్, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్, వేరే వ్యవస్థ బలంగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు గ్రోమర్ వాళ్ళ ఫ్యాంటాక్ ప్లస్, మీకు తెలిసే ఉంది అందరికీ. సో చాలా వరకు రైతులు ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కానీ మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి దగ్గర బ్రాంచెస్ రావడానికి, అదేవిధంగా అయితే గ్రోత్ పెరగడానికి, నెక్స్ట్ వచ్చేసి మనకు వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి, దగ్గర గ్రోత్ వచ్చి మనకు దగ్గర బ్రాంచెస్ వచ్చి, అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ ఫ్లవరింగ్ తలగడానికి అయితే ఆస్కారంగా ఉంటుందన్నమాట. సో దీని మోతాదు కానీ చూసుకున్నట్లయితే, ఫ్యాంటాక్ ప్లస్ మోతాదు కానీ చూసుకున్నట్లయితే మనకు 15 లీటర్ల పంప్కి వచ్చేసి 20 ml వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో దొరికే అంబిషన్ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా అమినో యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ ఇలాంటి కంటెంట్ అయితే ఉంటాయన్నమాట. సో మంచి రకాల అమినో యాసిడ్ ఉండడం వల్ల మనకు మొక్క పెరుగుదలకు, అదేవిధంగా దగ్గర కొమ్మలు రావడానికి, మనకు వేరు వ్యవస్థ మనకు భూమిలో మంచిగా ఉండడానికి అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే భూమిలో వేరు వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది, అప్పుడే మొక్కలలో పోషక తత్వాలు మొక్క అనేది పోషక తత్వాలు తీసుకోవడం వల్ల మనకు దగ్గర కొమ్మలు, అదేవిధంగా కాయ సైజు పెరగడానికి, అధిక ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సో మనం ఇవి చెప్పిన 4 టానిక్స్ కూడా మార్కెట్లో మీకు ఈజీగానే దొరుకుతాయి. సో కొద్ది వరకు కాస్ట్ ఉన్నట్లయితే కూడా మనకు మంచి అయితే రిజల్ట్ అయితే ఈ టానిక్స్ వల్ల మనకు లభించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే యూపీఎల్ వాళ్ళ మకరీనా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు నోవాజైమ్ కూడా ఉంది. సో మీరు దీంట్లో ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఇవి 4 మందులలో మీరు ఏదైనా ఒకటి కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ మధ్యకాలంలో మనకు తెల్లదోమ, పచ్చదోమ ఉధృతి అయితే, రసం పీల్చే పురుగుల ఉధృతి అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మీరు ఏదైతే యాక్టరా కావచ్చు, లాన్సర్ గోల్డ్ కావచ్చు, లేకపోతే మీరు సూపర్ కాన్పేడర్ కూడా కొట్టుకున్నట్లయితే మనకు తెల్లదోమ, పచ్చదోమ నుంచి అయితే నివారణ చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. సో మనము నెక్స్ట్ వీడియో అయితే మనము తెల్లదోమ, పచ్చదోమ పైన తీస్తాము. సో అప్పటి వరకు మనకు ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు మన ఛానల్ పైన పత్తి పంట, మిరప పంట గురించి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను వేసిన వీడియో మీ వరకు త్వరగానే చేరుతుంది.